సంపూర్ణ రామాయణం మూడవ భాగం. విశ్వామిత్రుని వెంట మిథిలకు వచ్చిన రామలక్ష్మణులను చూసి జనకమహారాజు ముగ్ధుడయ్యాడు. ఆ తర్వాత విశ్వామిత్రుని ఆదేశంతో జనకుడు శివధనస్సును సభలోకి తెప్పించాడు. 5,000 మంది బలశాలురు అతికష్టం మీద ఆ ధనస్సు ఉన్న మంజూషికను అంటే పెట్టెను మోసుకువచ్చారు. రామా, ఈ ధనస్సును చూడు అని విశ్వామిత్రుడు ఆదేశించగానే రాముడు గురువుకు నమస్కరించి మెచ్చుకోలుగా ఆ ధనస్సువంక చూస్తుండగా దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు సహితం ఈ మహాశక్తివంతమైన ధనస్సును కనీసం వంచలేక విఫలమైనారు సుమా. మరి ఒక సాధారణ మర్త్యుడు దీని నారి సంధించటంలో విజయవంతం కాగలుగుతాడా అంటూ జనకమహారాజు హెచ్చరించాడు. అయినప్పటికీ రాముడు నాజూకుగా తన ఎడమచేతిని ధనస్సు మధ్యభాగంపై ఉంచాడు. ఆపైన మహాజన సందోహం చూస్తుండగా ధనస్సును దాని పేటికలోంచి అవలలీగా పైకెత్తాడు. ధనస్సును ఎత్తిపట్టుకుని రాముడు ఒక్క త్రుటిలో నారి సంధించి గొప్ప శక్తితో దానిని వంచి ఏనుగుగున్న చెరకుగడను త్రుంచినట్లు ఫెళ్ళుమని మధ్యకు మరుక్షణమే పిడుగుపడినట్లుగా భయంకరమైన శబ్దం వినిపించింది. పర్వతం బద్దలైనట్లుగా భూమి కంపించింది. ఆ శివధనస్సు మధ్యలోకి విరిగిపోయింది. దేవతలు ఆనందంతో పూలవాన కురిపించారు. జనకమహారాజు ఆనందానికి అవధులు లేరు. వెంటనే జనకుడి కోరిక మేరకు విశ్వామిత్రుడు అయోధ్యకు వర్తమానం పంపగా దశరథ మహారాజు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయి వశిష్ఠుణ్ణీ వామదేవుణ్ణీ సంప్రదించి మరునాడే సకల పరివారంతో మిథిల చేరుకున్నాడు. సీతారామ కళ్యాణం అంటే పాణిగ్రహణం. వశిష్ఠ, విశ్వామిత్ర, శతానంద మహర్షుల సమక్షంలో వివాహముహూర్తం నిశ్చయమైంది. అగ్నిహోత్రం సాక్షిగా జనకమహారాజు సర్వాలంకృతయైన సీతాదేవిని తీసుకువచ్చి రాముని ఎదుట నిలబెట్టి పలికిన ఈ శ్లోకం రామాయణంలోనే అత్యంత పవిత్రమైనది. ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవా ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. భావం: ఓ రామా, ఇదిగో నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెను స్వీకరించు, నీకు శుభమగుబాక. నీ చేతితో ఈమె చేతిని పట్టుకో. ఈమె మహాపతివ్రత, నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది అని జనకుడు రాముడికి సీతమ్మను అప్పగించాడు. అదే శుభలగ్నంలో లక్ష్మణునకు ఊర్మిళతో, భరతునకు మాండవితో, శత్రుఘ్నునకు శృతకీర్తితో వివాహం జరిగింది. 4 జంటల వివాహంతో మిథిలానగరమంతా ఆనందంతో మునిగిపోయింది.